అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో శ్రీ నల్లకొండమ్మ దేవాలయం వద్ద ఆదివారం అంగరంగ వైభవంగా నూతన చలనచిత్రం ప్రారంభించడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఫస్ట్ అమ్మవారు పటాలపై చిత్రీకరించడం జరిగింది. డైరెక్టర్గా వైఎస్ రెడ్డి బుజ్జి, టీఓపీగా రాజు కేసన్న, కథానాయకులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుజ్జి, సాయి గణేష్, లవకుమార్, వెంకట పవన్ కుమార్, నాగార్జున మరియు చిత్ర బృందం పాల్గొన్నారు. కెమెరా కొట్టిసి పెట్టండి నాకు పక్కన. దండం పెట్టుకోండి అటువైపు. కట్ ఇట్. దానిపై కూడా చిత్రీకరించడం జరుగుతుంది. ఇందుకు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కని సూచనలు సలహాలతోటి ఈ చిత్రాన్ని నిర్మించాలని డైరెక్టర్ గారు సంకల్పించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి అభినందించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. శ్రీ చంద్రహర్షిని బ్యానర్పై ఈరోజు నాతవరం మండలం నల్లగొండమ్మ తల్లి గుడి వద్ద ఈరోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కథకు డైరెక్టర్గా రెడ్డి గారు మరియు కెమెరామెన్గా మన రాజు గారు పనిచేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న నటీనటులతో ఈ చిత్రాన్ని చేయాలి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జాగా అనే నూతన చలనచిత్రం ఈ అమ్మవారి సన్నిధిలో ప్రారంభించాం. దీని ప్రధాన తారాగణం మమ్మడి వెంకటేశ్వరరావులు, సాయి గణేష్, ఈశ్వరరావు గారు, మిగతా ఇంకా చాలామంది తారాగణంతో దీన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మూవీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నర్సీపట్నం పరిసర ప్రాంతంలో దీన్ని అత్యంతగా మేము తెరకెక్కించాలని ఇక్కడ ఈ లొకేషన్ మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక రైతు వాళ్ళ భూమి సమస్యల మీద చేసే ఒక యాక్షన్ డ్రామా. ఆడియన్స్కి కావాల్సిన అన్ని యాక్షన్ అంతా దీంట్లో ఫుల్గా మాస్ కంటెంట్ అంతా దీంట్లో మేము ఈ కథలో సంకలితమై మేము కథ రెడీ చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు తాండవ స్టేషన్ డిఆర్వరం దగ్గర కలిసి ఉన్న శ్రీ నల్లగొండమ్మ గుడి వద్ద మన నర్సీపట్నం వాస్తవ్యులు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి టీఓపీగా రాజు కేసన్న, నటీనటుగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయి గణేష్ తదితర నటీనటులు దీంట్లో నటించడం జరుగుతుంది. ఈ చిత్ర ప్రధాన వృత్తాంతం ఏంటంటే భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి, దానికి రైతు చేసే పోరాటం ఏంటి అన్న ఈ అంశాన్ని ఇతవృత్తంగా తీసుకొని ఈ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్ సభ్యులకు, నటీనటులకు, ఈ డైరెక్టర్ గారికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నల్లగొండమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో చంద్రహర్ష క్రియేషన్ ద్వారా ఇక్కడ జాగ మూవీని ప్రారంభమవుతుంది, విమోచన జరుగుతుంది. అలాగే డైరెక్టర్ గారు రెడ్డి గారు, అలాగే డిఓపి గారు రాజా గారు, అలాగే మన ఈరే గారు, బుజ్జి గారు, సాయి గణేష్ గారు, అలాగే ఈరోజు మూవీ ఎంతో అమ్మవారి సన్నిధిలో సారోగ్యంగా మూవీ మంచి సాధించాలని చెప్పేసి ఈ యొక్క దేవి సన్నిధిలో మా ఊరి సారోగ్యం మాకందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆ మూవీ జనాలకు వెళ్ళి మంచి సాధించాలని